ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. లెంట్ డేస్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ 40 దినాలు అనేక సంఘాలలో సాయంకాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ లెంట్ డేస్ 40 డేస్లో ఈ చివరి వారమును హోలీ వీక్గా పిలుస్తూ ఉంటారు. కనుక ఈ 7 రోజులు కూడా యేసు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్ని ధ్యానించాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. అందులో ప్రభు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. వాస్తవాన్ని మనం గమనించినట్లయితే వారు ఉద్దేశపూర్వకంగానే యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేశారు. యేసు ప్రభువుని చంపమని వారు కోరారు. వారు చేసినవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారముగా వారు చేశారు. కానీ దేవుడు వారిని ఉద్దేశించి చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. యేసు ప్రభు వారు వీరిని క్షమించడానిలో వెనుక ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి వారి మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని యొక్క హృదయం, ఆయన దయగలిగిన హృదయం, ఆయన కనికరము కలిగిన హృదయం కనుక వారు ఉద్దేశపూర్వకముగా చేసినా కూడా దేవుడు వారిని క్షమించి ఆయన ప్రేమని వెల్లడపరిచారండి. కొన్నిసార్లు అనేక మంది మన ఎడల వారు ఏదైనా ఒక పొరపాటు చేసినట్లయితే వారిని క్షమించడానికి మనకు మనసు రాదండి. జీవితకాలం అంతా మాట్లాడకుండా ఉంటాం. అయితే దేవుడు మనకి ఈరోజు మొదటి మాట ద్వారా దేన్ని మాదిరిగా చూపిస్తున్నారు అంటే, ఈరోజు మీరు ఎవరినైనా క్షమించలేకున్నారా? పరలోక ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య పరలోక ప్రార్థన నేర్పిస్తున్న సందర్భంలో క్షమించేటటువంటి మాటను అక్కడ ఆయన ఉపయోగించినట్లుగా, జ్ఞాపకము చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మొదటి మాట ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉన్నారా? యేసయ్యను బట్టి క్షమించండి. యేసయ్య మనల్ని క్షమించాడు కదా. మనము తెలిసి తెలియక ఉద్దేశపూర్వకంగా ఎన్నో తప్పులు చేసినా యేసయ్య మనల్ని క్షమించాడు కనుక ఆ మొదటి మాట, ఆ భయంకరమైనటువంటి వేదనలో ఉండగా ఆయనను సిలువకు అప్పగించినటువంటి వారిని సైతము క్షమించగలిగే హృదయం అంటే ప్రపంచంలో ఎవరికి హృదయం ఉండదండి. దేవునికి మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. కనుక క్రీస్తు యేసునకు కలిగిన హృదయం మీరు కలిగి ఉండాలని ఈరోజు ఈ మొదటి మాట ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరినన్నా క్షమించలేని స్థితిలో ఉంటే ఇప్పుడే వారిని క్షమించి విడిచిపెట్టండి. దేవుడు మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి బలమైన కార్యములు జరిగించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మేము ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉంటే మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారముగా మేము వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.